వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. కూటమి అధికారంలోకి వచ్చాక షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. పెన్షన్ల పెంపును ఏప్రిల్ నుంచి లెక్కించి జూలైలో 7,000 రూపాయలు ఇస్తామన్నారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా కానుకలు అబద్ధమని వైసీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసివేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 99% అమలు చేశామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరం కూడా గమనించాలి. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చెయ్యలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, చెయ్యలేదు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, జరగలేదు. నవరత్నాలకు అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలుపెట్టారు. ఈరోజు అమ్మ ఒడి 15,000 ఉన్నదానికి 2,000 పెంచారు. కానీ అమ్మ ఒడి మీద ఎన్ని షరతులు పెట్టారన్న విషయం ఎక్కడా ప్రస్తావించట్లా. ఇంతకుముందు అమ్మ ఒడి అందరికీ అన్నారు, దాని తర్వాత ఇంట్లో ఒక్కరికి పరిమితం చేశారు. 15,000 అన్నారు, 14,000, 13,000 తగ్గుకుంటూ వచ్చింది. నిరుడైతే కొంతమందికి 7,000, 8,000, 9,000. కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తే అమ్మఒడి దూరం. అదే మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ మేమిచ్చిన మేనిఫెస్టో షరతులు లేకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కూడా పిల్లవాడు ఒక్కరికి 15,000 కింద, ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం.